JSP జావా సర్వర్ పేజెస్. ఇది ఒక జావా టెక్నాలజీ. డైనమిక్ వెబ్ పేజెస్ ని ఎలా డెవలప్ చేయాలి అనే దానికి మనం ఈ టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. మరి ఈ JSPలో ట్యాగ్స్ ఉంటాయి, స్పెషల్ ట్యాగ్స్. ఈ ట్యాగ్స్ అన్ని కూడా లెస్ దెన్, పర్సెంటేజ్ మరియు పర్సెంటేజ్ గ్రేటర్ దెన్ మధ్యలో ఉంటాయి. ఈ ట్యాగ్స్ ని HTML కాంబినేషన్స్ తోటి యూజ్ చేసి మనం డైనమిక్ వెబ్ పేజెస్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క JSP కాంపోనెంట్ అనేది వన్ టైప్ ఆఫ్ సర్వ్లెట్ అని చెప్పుకోవచ్చు. ఇది వెబ్ అప్లికేషన్స్ లో యూజర్ ఇంటర్ఫేస్ ఇచ్చేదానికి ఉపయోగపడుతుంది విత్ ద కాంబినేషన్ ఆఫ్ HTML ఆర్ XML. అంటే JSPకి సపరేట్గా యాక్షన్స్, కమాండ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ యొక్క యాక్షన్స్ని, కమాండ్స్ని లేదంటే JSP ట్యాగ్స్ని వీటిలంతా కూడా HTML తోటి లేదంటే XML తోటి కలిపి మనం ప్రోగ్రామింగ్ చేయడం జరుగుతుంది. మరి JSP ద్వారా మనం వెబ్ పేజెస్ నుంచి అంటే వెబ్ ఫామ్స్ నుంచి ఇన్పుట్ తీసుకోవడం, అంటే యూజర్ ఇన్పుట్ అన్నమాట. అట్లానే డేటాబేస్ నుంచి రికార్డ్స్ని ప్రజెంట్ చేయడం, ఇట్లాంటి యాక్షన్స్ అన్నిటిని చేస్తూ ఈ యొక్క JSP వెబ్ పేజెస్ ని డైనమికల్ గా డెవలప్ చేసేదానికి ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలి అంటే ఈ JSP ట్యాగ్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ రిట్రైవ్ చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి? డేటాబేస్ నుంచి. లేదంటే యూజర్ ప్రిఫరెన్సెస్ ని రిజిస్టర్ చేయొచ్చు. జావా బీన్ కాంపోనెంట్ ని యాక్సెస్ చేయొచ్చు. అట్లానే వెబ్ పేజెస్ మధ్యలో ఇన్ఫర్మేషన్ షేరింగ్ కూడా చేయొచ్చండి. మరి JSP, CGI, PAD ఇట్లాంటి వాటికంటే ఎలా బెటర్ అయింది అనేది మనం చూసినట్లయితే, పర్ఫార్మెన్స్ లేదంటే ఎగ్జిక్యూషన్ బేస్ మీద తీసుకుంటే CGI కంటే ఇది చాలా క్విక్ గా ఉంటుంది డైనమిక్ వెబ్ పేజెస్ డెవలప్ చేసే దాంట్లో. ఎందుకంటే CGIలో లాగా సపరేట్ ఫైల్స్ ఈ యొక్క డైనమిక్ వెబ్ పేజెస్ ని డెవలప్ చేసేదానికి యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే HTML లో ఈ యొక్క HTML వెబ్ పేజెస్ డెవలప్ చేసే దాంట్లో చూడండి, JSP allows embedding dynamic elements in HTML pages అన్నమాట. ఎంబెడ్డింగ్ డైనమిక్ ఎలిమెంట్స్ HTML పేజెస్ లోనే ఇచ్చేస్తాం డైరెక్ట్ గా. సపరేట్ గా ఈ CGI లాగా ఫైల్స్ రాయాల్సిన అవసరం ఉండదు. అట్లనే JSPలో ఎప్పుడూ కూడా కంపైలేషన్ సర్వర్ సైడ్ కి వెళ్ళక ముందరే జరిగిపోతుంది. అంటే JSP సర్వర్ సైడ్ వెళ్ళి ప్రాసెస్ కాక ముందరే, సర్వర్ దగ్గరికి వెళ్ళక ముందరే కంపైల్ అయిపోతుంది. కాబట్టి అక్కడ ఎగ్జిక్యూషన్ అనేది చాలా క్విక్ గా ఉంటుంది. సర్వర్ సైడ్ రెస్పాన్స్ చాలా క్విక్ గా ఉంటుంది. మరి అదే CGI, PAD ఇట్లాంటివి తీసుకున్నట్లయితే ప్రతిసారి సర్వర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా అక్కడ ఇంటర్ప్రిటర్ యాక్టివేట్ అయ్యి దాన్ని చెక్ చేయాలన్నమాట. లేట్ ప్రాసెస్. అట్లానే JSP సర్వ్లెట్స్ బేస్ మీద, సర్వ్లెట్స్ API బేస్ మీద వర్క్ అవుతుంది. కాబట్టి మిగతా జావా ఫీచర్స్ అయినా ఈ యొక్క ఎంటర్ప్రైజ్ జావా APIs కావచ్చు,
అంటే ఇంకా చెప్పాలంటే జేడీబీసీ, జేఎన్డీఐ, ఈజేబీ ఎక్సెట్రా వీటిలన్నిటిని కూడా ఇది యాక్సెస్ చేయగలుగుతుంది జేఎస్పీ. అంటే జేఎస్పీలో ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో JSP pages can be used in combination with servlets. So that handle business logic. Business logic handle చేసేదానికి servlets తోటి కంబైన్ అయ్యి వర్క్ అవుతుంది. కాబట్టి ఇక్కడ జావా సర్వ్లెట్ టెంప్లెట్ ఇంజిన్ మొత్తం కూడా ఈ JSPకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే JSP అనేది J2EEలో అంటే జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్లో ఒక మెయిన్ పార్ట్ అన్నమాట. ఓకే, మరి ASP, సర్వ్లెట్స్, SSI, జావా స్క్రిప్ట్, HTML వీటితోటి మనం JSPని కంపేర్ చేసినట్లయితే ASPలో జనరల్గా VB కోడ్ వాడుతుంటాం. మరి ఈ విజువల్ బేసిక్ కోడ్ కంటే ఇక్కడ JSPలో జావా కోడ్ వాడతాం కాబట్టి ఇక్కడ మోర్ పవర్ఫుల్ ఫీచర్స్ అన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ప్లస్ ఈజీగా కూడా ఉంటుంది వెబ్ పేజ్ డెవలప్మెంట్. అదే ప్యూర్ సర్వ్లెట్స్ కి కంపేర్ చేసినట్లయితే ప్యూర్ సర్వ్లెట్లో HTMLని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ప్రతిదానికి కూడా println రాయాలి. println రాసి దానిలో HTML ట్యాగ్స్ ని ప్లేస్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇక్కడ డైరెక్ట్ గా HTMLలోనే మనం ఈ యొక్క JSP ట్యాగ్స్ ని మిక్స్ చేసి రాసేస్తాం అన్నమాట. చాలా సింపుల్ గా ఉంటుంది ప్రోగ్రామింగ్ సర్వ్లెట్ కి, ప్యూర్ సర్వ్లెట్ కి JSPకి కంపేర్ చేసినట్లయితే. ఓకే, ప్రోగ్రామింగ్ సింప్లిఫై అవుతుంది. అదే SSI తోటి కంపేర్ చేసినట్లయితే SSIలో జస్ట్ సింపుల్ ఇంక్లూజన్స్ మాత్రమే ఉంటాయి, సర్వర్ సైడ్ ఇంక్లూజన్స్. మిగతా ప్రోగ్రామింగ్ ఫీచర్స్ అన్నిటిని కూడా SSI ఫుల్ఫిల్ చేయలేదు. అదే జావా స్క్రిప్ట్లో చూసినట్లయితే జావా స్క్రిప్ట్లో క్లయింట్ సైడ్, సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్ రాసేదానికి ఫీచర్స్ ఉన్నాయి, కానీ బట్ ఇక్కడ డేటాబేస్ యాక్సెస్ కావచ్చు, ఇమేజ్ ప్రాసెసింగ్ కావచ్చు, ఇట్లాంటి టాస్క్స్ ఈ యొక్క జావా స్క్రిప్ట్ ద్వారా పర్ఫామ్ చేయాలి అంటే చాలా క్రిటికల్ అన్నమాట. అంటే ఇన్ కంపారిజన్ విత్ JSP. ఓకే, కాబట్టి JSP చాలా సింపుల్ గా ఉంటుంది డైనమిక్ పేజెస్ ని డెవలప్ చేసే దాంట్లో జావా స్క్రిప్ట్ కంటే. మరి HTML తోటి కంపేర్ చేయక్కర్లేదు, ఎందుకంటే HTML ఓన్లీ స్టాటిక్ పేజెస్. డైనమిక్ నెస్ అనేది HTMLకి లేదు కాబట్టి మనం HTMLకి ఏదో ఒకటి జావా స్క్రిప్ట్నో లేదంటే సర్వ్లెట్లో లేదంటే JSPనో దేన్నో ఒకదాన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే డైనమిక్ ఇన్ఫర్మేషన్ అనేది వెబ్ పేజెస్కి రావడం జరుగుతుంది. ఓకే, మరి JSP ఎన్విరాన్మెంట్ సెటప్ కావాలి అంటే మీకు సర్వ్లెట్లో ఏ విధంగా చెప్పున్నదో మీరు ప్రీవియస్ సెషన్స్లో సర్వ్లెట్ గురించి నేర్చుకుంటారు. సర్వ్లెట్ సెటప్ ఏ విధంగా చేస్తున్నారో అదే విధంగా చేయాలి. JDKని ఫస్ట్ ఇన్స్టాల్ చేయడం, టామ్క్యాట్ సర్వర్ని ఇన్స్టాల్ చేయడం, అట్లానే ఈ యొక్క క్లాస్ పాత్రల్ని వాటిని సెటప్ చేయడం. ఇవి చేసినట్లయితే JSP వర్క్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనం సర్వ్లెట్కి సంబంధించిన మిగతా ఇన్ఫర్మేషన్ చూస్తాం.